హాయ్ గైస్, హరే కృష్ణ, జై శ్రీల ప్రభుపాద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బర్త్డే వ్లాగ్ అండి. బర్త్డే ముందు రోజు స్కూల్కి వెళ్ళడానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాం. మా పాప వచ్చేసి స్కూల్లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసింది. దానికోసం ఒక్కొక్క బ్యాగ్లో 7 ఐటమ్స్ కలిపి ప్యాక్ చేసేసాము. మా మమ్మీ, మా డాడీ, మా పాప ముగ్గురు అన్నీ నీట్గా అన్నీ ప్యాక్ చేశారు మంచిగా. కేక్ చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. కేక్ చూస్తే క్లాసీ లుక్తో ఉంది కదా, బట్ సింపుల్ డిజైన్ అండి. పర్ఫెక్ట్గా వచ్చేసింది కేక్ అయితే కదా. కొన్ని కొన్ని చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ వచ్చాక ఇంకా బాగుంటాయి అనమాట. అది ఈ కేక్ అనమాట. చూసేదానికంటే వచ్చాక ఇంకా చాలా బాగుంది. మా పాప చూడండి ఎంత హ్యాపీగా ఉందో. ఎందుకంటే వాళ్ళ స్కూల్లోకి వచ్చేసాం కదా. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటే హ్యాపీ బర్త్డే రిషిక, హ్యాపీ బర్త్డే రిషిక, హ్యాపీ బర్త్డే రిషిక అంటుంటే ఎంత చిక్కగా నవ్వుతుందో చూడండి. మా పాప ఆనందానికి హద్దులే లేవనుకోండి అసలు. ఆ తర్వాత నేను మా ఆయన కలిసి మా పాపకి కేక్ కట్ చేపించేసాము. ఆ తర్వాత తినిపించేస్తుంది చూడండి ఎంత మంచిగా మమ్మీకి, డాడీకి, పిన్నికి కూడా తినిపించేసింది. స్కూల్లో ఉండే మేడమ్స్కి కూడా తినిపించేసిందండి. పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండదండి కేక్ కటింగ్ అంటే. అందులో ఇంట్లో చేసేదానికంటే స్కూల్లో చేసే ప్రతి ఒక్క పిల్లలకి ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ స్కూల్లో, అందుకు చాలా ఇష్టం ఉంటుంది. అసలైన హ్యాపీనెస్ అదే అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది, రొటీన్ అనమాట. చూడండి గ్రూప్ ఫోటో తీపిచ్చేసాం. మా పాపను మధ్యలో కూర్చోబెట్టి అందరి పిల్లలతో. తర్వాత బ్యాగ్ ఇచ్చేసింది. ప్రతి ఒక్కరికి హరే కృష్ణ చెప్పి మరీ ఇస్తుంది చూడండి ఎంత మంచిగా ఇస్తుందో. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటే. పిల్లలకి ఎంతో కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా చిన్న చిన్నటి కూడా ప్లాన్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంతో మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. మీరు కూడా నా ఐడియా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎంత మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారో మీరే చూస్తారు. ఇదైతే నిజంగా ఖచ్చితంగా అసలు గ్యారెంటీ అండి పిల్లల హ్యాపీనెస్ ఇదైతే కన్నా. మీకు కూడా నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై శ్రీరామ్.